Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement. అదృష్టం ఎప్పుడు ఎవరి తలుపు తడుతుందో చెప్పలేం. మరో చోటి నుంచి వచ్చినా ఎవరన్ని ఆరోపణలు చేసినా చివరికి ఆయనే గెలిచారు. అంతమంది సీనియర్లున్నా సమీకరణాలు కలిసొచ్చి ఏకంగా మంత్రి అయిపోయారు. లక్ అంటే నీదే అంటున్నారు ఆ నాయకుడి సుడి చూసిన వాళ్ళు. కోనసీమ జిల్లాలో ఆ నాయకుడికి ఎలా సాధ్యమైంది ఈ ఫీట్? అమలాపురం టు ఆర్సీపురం తొలి గెలుపుతోనే మంత్రి పదవి. అదృష్టమంటే ఆయనదే. యువతరం వాటా, సామాజిక సమీకరణాల కోట అన్ని కలిసొచ్చి మంత్రైపోయారు కోనసీమ ఎమ్మెల్యే. ఈసారి కేబినెట్ లో కొత్త వారికి ప్రాధాన్యమిచ్చారు చంద్రబాబు. మొదటిసారి ఎమ్మెల్యేలుగా గెలిచిన వారికి కూడా మంత్రి పదవులు దక్కాయి. వారిలో బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రామచంద్రాపురం ఎమ్మెల్యే వాసంశెట్టి సుభాష్ ఒకరు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ సుభాష్ కి ఇదే తొలిసారి. ఎన్నికలకు కొన్నాళ్ల ముందే వైసీపీని వీడి టీడీపీలోకొచ్చారు వాసంశెట్టి. అమలాపురం పట్టణానికి చెందిన సుభాష్ కి అనూహ్యంగా రామచంద్రాపురం సీటు దక్కింది. అక్కడ వైసీపీ నుంచి పోటీ చేసిన సీనియర్ నేత పిల్లి సుభాష్ చంద్రబోస్ తనయుడు సూర్యప్రకాష్ ని ఓడించి అందరినీ ఆశ్చర్యపరిచారు వాసంశెట్టి సుభాష్. కాపు, బీసీ సామాజిక వర్గాల నేతల్లో ఎక్కువ మందిని ఏకతాటిపైకి తేగలిగారు వాసంశెట్టి. ఆత్మీయ సమావేశాలతో అందరికీ దగ్గరయ్యే ప్రయత్నం చేశారు. అంతేకాదు అమలాపురం అల్లర్ల తర్వాత అప్పటి మంత్రి విశ్వరూప్ ని ఎదిరించి నారా లోకేష్ దృష్టిలో కూడా పడ్డారట వాసంశెట్టి. స్థానబలం లేకపోయినా కూటమి వేవ్ కి తోడు అదృష్టం కలిసొచ్చి ఎమ్మెల్యేగా గెలిచారు. నక్కతోక తొక్కినట్లు వెంటనే మంత్రి కూడా అయిపోయారు. వాస్తవానికి ఈ ఎన్నికల్లో శెట్టిబలిజ వర్గం నుంచి ఇద్దరికి టికెట్లిచ్చింది టీడీపీ. సీనియర్ నేత మాజీ మంత్రి పితాని సత్యనారాయణ పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నుంచి గెలిచారు. దీంతో ఆయనకే మంత్రి పదవి ఇస్తారని అంతా అంచనా వేశారు. కానీ యువకులకు ప్రాధాన్యం ఇవ్వాలనుకున్న అధినేత వాసంశెట్టి వైపు మొగ్గు చూపారు. నియోజకవర్గ ఆవిర్భావం నుంచి విలక్షణమైన తీర్పునిచ్చే రామచంద్రాపురం ఓటర్లు ఈ ఎన్నికల్లో కూడా అలాంటి తీర్పు ఇచ్చారు. ఎన్నికలకు కేవలం 2 నెలల ముందు టీడీపీలోకొచ్చి టికెట్ సాధించారు వాసంశెట్టి సుభాష్. అమలాపురం నుంచి రామచంద్రాపురంలో పోటీ చేసి 27,000 ఓట్ల మెజారిటీతో అనూహ్య విజయాన్ని సొంతం చేసుకున్నారు. వాసంశెట్టికి టికెట్ ఇవ్వడాన్ని రామచంద్రాపురం టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న రెడ్డి సుబ్రహ్మణ్యం తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే టీడీపీ అధిష్టానం రంగంలోకి దిగి సుబ్రహ్మణ్యానికి పార్టీ పోలిట్ బ్యూరోలో స్థానం కల్పించి సర్దుబాటు చేసింది. కూటమి పొత్తులకు కట్టుబడి జనసేన ఇన్ఛార్జి పోలిశెట్టి టీడీపీ అభ్యర్థికి మద్దతిచ్చారు. టీడీపీ టికెట్ ఆశించిన కాపు వర్గానికి చెందిన రేవు శ్రీను పార్టీ అధినేత భరోసాతో సుభాష్ గెలుపుని భుజాలపై వేసుకున్నారు. మిగిలిన సామాజిక వర్గాల ముఖ్య నేతలు కూడా కలిసి రావడంతో కూటమి అభ్యర్థిగా గెలిచారు వాసంశెట్టి. రామచంద్రాపురంలో తోట త్రిమూర్తులు, పిల్లి సుభాష్ చంద్రబోస్ కలిసిపోయినా వైసీపీకి ఓటమి తప్పలేదు. 2 వర్గాలతో ఆత్మీయ సమావేశం పెట్టి పిల్లి సూర్యప్రకాష్ ని గెలిపించాలని కోరటం తోట వర్గీయులకు నచ్చలేదు. 3 దశాబ్దాలుగా బద్ధ శత్రువులుగా ఉన్న తోట, బోస్ కలిసిపోయామని చెప్పినా ఇన్నాళ్లు వాళ్ల కోసం వేరు కుంపట్లు పెట్టుకున్న నాయకులు కలిసి రాలేదు అంటున్నారు. నియోజకవర్గంలోని కాపు సామాజిక వర్గంలో ఎక్కువ మంది జనసేన మద్దతున్న టీడీపీ అభ్యర్థి వైపే మొగ్గారంట. ఇలా అన్ని కలిసొచ్చి ఎమ్మెల్యేగా గెలిచిన వాసంశెట్టి సుభాష్ అందర్నీ ఆశ్చర్యపరుస్తూ మంత్రి కూడా అయిపోయారు. మరి దక్కిన అవకాశాన్ని ఆయన ఎలా సద్వినియోగం చేసుకుంటారన్నదే అసలు పాయింట్. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement.